హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. పొద్దుగాల చాలా పీస్ఫుల్ గా డే అయితే స్టార్ట్ అయింది. మా చిన్నోడు తుల్లో పనులు చూసిరా. నా ఇద్దరు కొడుకులు కూడా నాకు సమానమే. పెద్దోడు సైలెంట్ గా ఉంటాడు, చిన్నోడేమో చెల్పి శాస్త్రాలు చేస్తాడు. అందుకే చిన్నోడు కెమెరాలో ఎక్కువ వాడతాడు. చాయ్ బంద్ చేసిన కదా, అందుకే ఇక పాలు తాగిన. మంచం మీద ఉన్న దుప్పట్లు, మా పిల్ల పొత్తిళ్ళు అన్ని కూడా సర్దుకున్నాను. మా బుజ్జితాలు చూసిరా, 8 అయిపోతుంది టైము, కానీ ఇంతవరకు లేవని. ఉదయం 3-4 గంటలకు లేచి బాగా ఆడుకుంటది. 5-6 గంటలకు పడుకొని ఇంకా 8-9 గంటలకు లేచి ఇప్పుడే లేచింది. పిలుస్తుంటే నన్నేనా అన్నట్టు అక్కడిక్కడ చూస్తుంది. ఈ రోజు మా అమ్మ టమాటా చారు చేసింది. ఉట్టి టమాటా చారు తినబుద్ధి కాదు కదా, అందుకని గొట్టాలు వేంపుతున్నా. చార్లు పప్పులు ఉన్నాయంటే గనక ఇలాంటి వేంపుకునే ఐటమ్స్ గానీ లేకుంటే ఆమ్లెట్ గానీ ఉంటేనే లోపలికి పోతుంది. కోలపారం దగ్గర పని అయితే నడుస్తుంది కదా, అమ్మ అయితే కోలపారం దగ్గరికి వెళ్ళింది. పాపకి ఇంకా నేనే స్నానం అయితే చేయించుకున్నాను. ఇలాంటి టైంలో నా ఆనందానికి హద్దులు ఉండవుతాయి. వాళ్ళు మన ముఖం చూసి నవ్వుతున్నారంటే మన గుండెకాయ ఉప్పొంగిపోతుంది. నా బంగారం వస్తూ నాకు చాలా తెచ్చిందబ్బా. ఓడి అమ్మ ఓరసు పెట్ల చూస్తుంది చూడు. అమ్మ తన బ్లౌజ్ లో అయితే కుట్టుకున్నది. ఇంకా కోలపారం నుంచి ఇంటికి రాగానే తుర్పాయి చేసుకుంటుంది, అంటే చేతి పని చేసుకుంటుంది. కింద పడుకోబెడితే బాగా దుమ్ము వస్తుంది అనమాట, అందుకే బుడ్డదాన్ని మంచం మీద పడుకోబెట్టిన. పాప పుట్టినాక హెయిర్ అయితే మస్తు తుష్పోతుంది అబ్బా. నా ఫికర్ అంతా దాని మీదనే ఉంది. కష్టపడి మా ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేస్తూ ఒక వీడియో షూట్ చేసుకున్నాను. అసలు ప్రాంక్ చేయగలిగానా లేదా, ఎలా వచ్చింది అనేది లాంగ్ వీడియో పెట్టా చూసే. కింద లింక్ ఉంది. బాయ్.